మూసీ నది ప్రక్షాళన పనులు నేటి నుంచి షురూ కానున్నాయి. మొదటి విడతగా నదీ గర్భంలోని ఆక్రమణలను తొలగించనున్నారు. సుమారు 12,000 ఆక్రమణలు ఉన్నట్లుగా ఇప్పటిదాకా అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో పరివాహక ప్రాంతంలోని ప్రజలకు పునరావాసం కల్పించడంపై దృష్టి సారించారు. ఇప్పటికే మలక్పేట నియోజకవర్గం పిల్లి గుడిసెలలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. మూసీ సుందరీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు వెడుతున్నారని ఆయన తెలిపారు. మూసీ ప్రాంతాన్ని పర్యాటక, పారిశ్రామిక, ఉపాధి అవకాశాలు పెంచే విధంగా అభివృద్ది చేయనున్నట్లుగా తెలిపారు. మూసీ పరివాహక ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించనున్నట్లుగా తెలిపారు పొన్నం. 55 కిలోమీటర్ల వరకు మూసీ అభివృద్ది పనులు సాగుతాయన్నారు. మూసీ నది పరివాహకంలోని ఆక్రమణల తొలగింపు బాధ్యతను హైడ్రాకు అప్పగించారు. ఒకవైపు హైడ్రా అధికారులు చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలను గుర్తించి కూల్చివేస్తూ ఉంటే, మరొక వైపు శివారులోని నగరపాలక, పురపాలకల్లో ఇప్పటికే చెరువులను ఆనుకుని చేపట్టిన నిర్మాణాలను పూర్తి చేసే పనిలో కొందరు రియల్టర్లు బిజీగా ఉన్నారు. వాటిని పూర్తి చేస్తే అధికార పార్టీ నేతలను ఆశ్రయించి తమ జోలికి హైడ్రా రాకుండా చూసుకుందామన్న ఉద్దేశంలో ఉన్నారు. ఇప్పుడిప్పుడే అభివృద్ది పరంగా ముందుకు వెళుతున్న బండ్లగూడ జాగీర్ నగరపాలక సంస్థ పరిధిలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో భారీగా అపార్ట్మెంట్లు నిర్మాణాలు చేపట్టారు. రాత్రి పగలు తేడా లేకుండా రియల్టర్లు పనులను పూర్తి చేసి హడావుడిలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మొన్నటి వరకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రభుత్వ స్థలాలని ఆక్రమించిన వాటిపై ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా పనిచేసినటువంటి హైడ్రా తాజాగా ప్రభుత్వం రివ్యూ చేసి హైదరాబాద్ ఆనుకొని వెళ్తున్నటువంటి మూసీ ప్రవాహక ప్రాంతాన్ని ఎవరెవరు కబ్జాలకు పాల్పడ్డారు, ఎక్కడెక్కడ ఇది కబ్జాకి గురైంది, మొత్తం ఎన్ని కుటుంబాలు ఈ మూసీ ఆనుకొని నివాసం ఉంటున్నారు అనే దానిపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టడంతో మొత్తం 12,000 అక్రమాలు ఈ మూసీ ఆనుకొని ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో ఈ 12,000 మంది కుటుంబాలను అక్కడి నుంచి తొలగిస్తే ఎక్కడ వీళ్ళకి ఆల్టర్నేట్ గా షెల్టర్ కల్పించాలనే దానిపై కూడా ప్రభుత్వం ఆలోచించి ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా వీళ్ళందరూ కూడా ఆల్టర్నేట్ షెల్టర్ గా ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుని హైడ్రాకి బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తోంది. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మలక్పేటలో ఉన్నటువంటి మూసీ ప్రవాహక ప్రాంతం ఏరియాని పరిశీలించి ఈ ప్రాంతాన్ని త్వరలో ఖాళీ చేయాల్సి ఉంటుంది లేదా హైడ్రా కూల్చివేయాల్సి వస్తుంది అనే దానిపై కూడా అక్కడ ప్రజలకు హింట్ ఇస్తూ అక్కడి నుంచి కూడా తిరిగి ఈ మూసీ నది ప్రక్షాళనలో భాగంగా ఎక్కడెక్కడ ఎక్కువగా ఆక్రమణకు గురయ్యనే దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ రోజు నుంచి ఈ 12,000 అక్రమాలను మొత్తం 55 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి వీటన్నిటిని కూడా తొలగించేటువంటి ప్రక్రియ కూడా స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కుకట్పల్లి నుంచి మొదలుకొని ఇటు భువనగిరి వరకు కూడా ఈ మూసీ ప్రాంతానికి అటువైపు ఇటువైపు ఆనుకొని పూర్తి స్థాయిలో వాటిని కబ్జా చేసి ఇన్ని రోజుల పాటు ఇల్లీగల్ గా ఉంటున్నటువంటి స్ట్రక్చర్స్ భవనాలన్నీ కూడా కూల్చివేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. దీనికి ఆల్టర్నేట్ గా వీరందరికీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చేటువంటి ఆలోచనలు కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. హైడ్రా ఇప్పటి వరకు చెరువులు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మించిన వాటికి మాత్రమే కూల్చివేసేది. కానీ ఇప్పుడు ఈ మూసీ ప్రాంతాన్ని కూడా హైడ్రాకి అప్పగిస్తూ మూసీని కూడా కాపాల్సినటువంటి బాధ్యత హైడ్రాదే అంటూ మాత్రం ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే సిటీకి ఆనుకొని ఉన్నటువంటి మున్సిపాలిటీ ప్రాంగణంలో కొంతమంది అధికారులు కబ్జాలకు గురైనటువంటి ప్లేసెస్ లోనే ఇంకా అదనంగా వీళ్ళు 2-3 అంతస్తుల భవనాలు వేయడము, ఆ ప్లాటింగ్స్ ని వేరే వ్యక్తులకు అమ్మేయడము, ఈ హైడ్రా సంబంధించినటువంటి వ్యవహారం పైన తొందరగా పని పూర్తి చేసుకోవాలన్న ఆలోచనతో రియల్టర్లు త్వరగా వారి పేర్ల పైన ఉన్నటువంటి ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా వేరే వారికి అప్పగిస్తూ అది ఎఫ్టీఎల్ అయినా సరే బఫర్ జోన్ అయినా సరే మార్కెట్ రేట్ కంటే చాలా చీప్ గా ఇవన్నీ కూడా ఇతరులకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం, వారి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నాలు కూడా రియల్టర్లు అక్కడ జరుపుతున్నట్టుగా సమాచారం అందుతుంది. 58 ఎకరాలు ఎఫ్టీఎల్ స్థలాలు గండిపేట మండలం
బండ్ల జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చెరువులు కుంటలు కనుమరయ్యాయనే విషయాన్ని కూడా ఇప్పటికే రెవెన్యూ రికార్డ్ ప్రకారంగా హైడ్రాకా ఇన్ఫర్మేషన్ అందింది. కీలకమైన పీరం చెరువు బఫర్ జోన్ వద్ద భారీగా నిర్మాణాలు జరిగాయని, ఈసీ నది బఫర్ జోన్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ నిర్మాణం కూడా చకచకా జరిగిపోయిందని, హైదర్షా కోటాలో ఎర్రకుంట చుట్టూ కబ్జాలు ఎక్కువగా పెరిగిపోయాయని, ఇలా నగరపాలక సంస్థ పరిధిలో చెరువులు కుంటాలు కలిపి మొత్తం 58 ఎకరాలు ఎఫ్టీఎల్ స్థలాల కబ్జాలు గురయ్యాయన్నట్టుగా కూడా హైడ్రా వీటిపై అన్ని కూడా దృష్టి సాధించింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలు, అనుమతులు పొందినటువంటి స్థిరాస్తి వ్యాపారులు రాత్రికి రాత్రి అపార్ట్మెంట్లు విల్లాలు వీటి నిర్మాణం చేపడతా ఉన్నారన్నట్టు కూడా హైడ్రా గుర్తించింది. హైడ్రా దృష్టి సాధించక ముందే ఆ ప్లాట్లు విల్లాలు అమ్మేసి ఆ తర్వాత హైడ్రా అంతా తొందరగా కూల్చడానికి ఉండదన్న వ్యూహంతో రియల్టర్లు త్వరగా చీప్ రేట్స్ కి ఇవన్నీ కూడా అమ్మేసి చేయిలు దులుపుకొని ఇతరులకు కట్టబెడతా ఉన్నారన్నట్టుగా కూడా గుర్తించింది. ఇప్పటికే హైడ్రా అనేక ప్రకటనలు రిలీజ్ చేసింది. ఇల్లు కొనుగోలు చేయాలన్నా, భూమి కొనుగోలు చేయాలన్నా రికార్డ్స్ పరంగా కావాలంటే హైడ్రా కార్యాలయానికి వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ఈ అమ్మకాలు కొనుగోలు చేయాలనే దానిపై కూడా హైడ్రా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. అది బఫర్ జోన్ అయినా, ఎఫ్టీఎల్ జోన్, ప్రభుత్వ ల్యాండ్ రికార్డ్స్ లో లేనటువంటి ఇవన్నిటి కూడా 1-2 సార్లు అన్ని పరిశీలించిన తర్వాతే ఇవన్నీ కూడా కొనుగోలు చేయాలంటూ కూడా ప్రకటన ఇస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం తక్కువ ధరకే ఇవన్నీ వస్తా ఉన్నాయంటూ కూడా వెనక ముందు ఆలోచించకుండా ఇవన్నీ కొనుగోలు చేస్తున్నటువంటి వారే నష్టపోతారనేది మాత్రం ప్రభుత్వం హైడ్రా ఇప్పటికే ఆదేశాలు ఇస్తా ఉంది. ఇప్పటికే ఓకే రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.